శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా మీరు 9వ తారీఖున ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపించుకోండి. నేను ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు చెప్పలేదండి మీరు శని హోమం జరిపించుకొని. శని నడుస్తున్న ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న వారికి కూడా చెప్పాను కానీ మీకెందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ తులారాశి వారికి అపసవ్య దిశలోకి కుంభరాశిలోకి వచ్చాడు శనీశ్వరుడు. అంటే 138 రోజులు, సుమారుగా 138 రోజులు. ఈ సమయంలో మీరు శని హోమం జరిపించుకుంటే మంచిది. ఎందుకంటే ఆషాఢ శుద్ధ విధియ నుండి, అంటే జూలై మనకు 25వ తారీఖు నుండి ఆషాఢ బహుళ షష్ఠి వరకు, మరి 14వ తారీఖు వరకు, ఆగస్టు 14వ తారీఖు వరకు, దీనిలో 21 రోజులు ఉంటుందండి. 21 రోజు శని దీక్షాకాలం. కాబట్టి ఇలాంటి టైంలో కనుక మనం శని హోమం జరిపించుకుంటే సకల కార్యసిద్ధి జరుగుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపించుకోవడం వలన మీకు సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగదు, తర్వాత ఆరోగ్య సమస్యలు బాగుంటాయి, తర్వాత వ్యాపారాలలో అభివృద్ధి అనేది కూడా కలుగుతుంది, భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి, జీవితంలో ఏదైతే మీరు కోరుకుంటారో అది ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు. ఇక్కడ తప్పినట్టయితే తులారాశి వారికి మళ్ళీ 30 సంవత్సరాల దాకా ఇలాంటి అవకాశం రానుగాక రాదు. తప్పకుండా మీరు ఈ మధ్య కాలంలోనే, అంటే ఆగస్టు 9వ తారీఖు మాత్రమే శని హోమానికి మీరు మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకొని శని హోమం జరిపించి, మీరు రానవసరం లేదు, పేరు గోత్రనామాలు పంపించండి, తప్పకుండా మీకు శని హోమం జరిపించి ఆ వీడియో అన్నది కూడా అందజేస్తాం. అదేవిధంగా అతి శక్తివంతమైనటువంటి కంకణాన్ని కూడా మీకు తప్పకుండా అందజేయబడుతుంది. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో